ది లార్డ్. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. అంటే ఆత్మలో కలవరం అనేది యేసుక్రీస్తు గారికి మొదలైంది. అంటే తెలిసిపోయింది ముందుగానే. అటువంటి ఆత్మ ముందుగానే తెలిసేటువంటి ఆత్మ యేసుక్రీస్తు ప్రభువారు మనకి కూడా ఇచ్చి ఆయన వెళ్ళారు. అది మనకి 16వ వచనంలోని తెలుస్తుంది. యోహాను 14:16లోని ఏమని తెలుస్తుంది? నేను తండ్రిని వేడుకుందును, మీ వద్దకు ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. మనకి కూడా అటువంటి ఆత్మ ఇచ్చాడు దేవుడు. మనం కూడా తెలుసుకుని, మనకి ముందుగా తెలిస్తే మనలో కలవరం, మన ఆత్మ ఉంది కాబట్టి మనం ముందుగా చెప్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆ కార్యాలను మనం గ్రహించుకుని ప్రార్థనలో నడుస్తూ దేవుణ్ణి అడుగుతూ ఆయన అడుగుజాడల్లో ముందుకు నడుస్తూ ఉండాలి. సాతానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకూడదు.